సార్ మరి పొలిటికల్గా చాలా వరకు చాలా సంక్షేమ పథకాలు పెట్టింది, చాలా అమలు చేస్తుంది, కొన్ని అమలుకి రెడీగా ఉన్నాయి, అమలు అవ్వడానికి రెడీగా ఉన్నాయి. కానీ ముఖ్యంగా అమలు అవ్వాల్సిన పథకం ఏదైతే ఉందో అది అమలు అవ్వట్లేదు. ఒకవేళ నిజంగా అదే అమలు అయితే మొత్తం దేశమే బాగుంటుందని చెప్పేసి ఒక రైతన్న ఆవేదన. అది ఏంటో మీరు చెప్తారా? దళారీ వ్యవస్థ పోతేనే ప్రపంచం అంతా బాగుంటుంది, చిన్నప్పటి నుంచి ఇప్పటికీ జరుగుతుంది చెప్తున్నారు. కానీ ఆ యొక్క సంక్షేమ పథకం అటువంటి చట్టం తీసుకు ఒక పథకం కాదు అది, అది పథకం కాదు, అదే మొత్తం ఓవరాలింగ్ అంటారు కదా. అది ఎందుకు రద్దు చేయట్లేదు అంటున్నాను. ఎందుకు జరగదు? దళారీ వ్యవస్థని రద్దు ఎందుకు చేయట్లేదు అంటున్నాను. పై నుంచి కింద వరకు అందరూ తుప్పు పట్టిపోయి ఉన్నాం. అదే తుప్పు కిలం వదలాలంటే మొత్తం అందరిలోనే మార్పు రావాలి. నెక్స్ట్ జనరేషన్ చేయగలుగుతుంది. ఈ జనరేషన్ ముసలి వాళ్ళు ఎవరు చేయలేళ్ళు. ఇదంతా చేయడానికి ప్రయత్నిస్తారు అంతే. ఇన్ ద నేమ్ ఆఫ్ హిందూయిజం ఈ బీజేపీ చేసినా ఎవరు చేసినా దే ట్రయింగ్. ఓకే, ఆ దళారీ వ్యవస్థని రద్దు చేస్తేనే ప్రపంచం బాగుంటుందంట అని చాలా మంది అంటున్నారు. ఎవరు రద్దు చేస్తారు? అందరూ దళారీలే వాళ్ళు. అదే అంటున్నాను. చేసేది ఎవరన్నారు? ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళే దళారీలు అంటుంటాను. ప్రభుత్వమే దళారీ వ్యవస్థ. 90% దళారీలు వాళ్ళు. ఏ విధంగా? అన్ని విధాలుగా. ఏ విధంగా? ఎవడన్నా ఇండస్ట్రీ ఇప్పుడు నేను ఒకటి వ్యవసాయం గురించే మాట్లాడుతున్నాను. వ్యవసాయం కాదు మొత్తం దళారీ వ్యవస్థ, దళారీ లాలే అంటున్నారు. మీరు కొన్ని రీజన్స్ చెప్పండి, నాకు ఒకటే తెలుసు. నేను చెప్తానండి. అసలు ప్రభుత్వం అనేది లాంట్లో 90%, 10% మంచి వాళ్ళు ఉంటారు. ఇక్కడ మన గోవా చీఫ్ మినిస్టర్ లాంటి వాళ్ళు, ఇంకా ఇక్కడ ఒడిస్సా చీఫ్ మినిస్టర్ లాంటి వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా దళారీలు నెంబర్ 1. స్కౌండ్రల్స్, ఆల్ పొలిటీషియన్స్ స్కౌండ్రల్స్, అంతా కిక్ బ్యాక్స్ ఎవ్రీ స్టేట్. ఆ విషయంలో ప్రస్తుతం జగన్ ఎందుకు చేయట్లేదంటే అతని మీద చాలా కేసులు ఉన్నాయి. ఓకే, అది చాలా జాగ్రత్తగా లేకపోతే అతను కార్నర్ చేసి మళ్ళీ జైల్లో పెట్టి ఇప్పుడు ఎలా ప్రిపేర్ అయిపోయి ఉంటాడంటే జైల్లో పెట్టా మళ్ళీ అతనే గెలుస్తాడు. దానికి ఏం చేశారంటే అసలు ఆ జైలు రికార్డు ఉన్న వాళ్ళు, ఈ క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళు అసలు నిలబడకూడదని పెట్టారు. ఏలికేస్తే కాలికి వేస్తే అలాగే వేస్తే ఇప్పుడు రూల్ చేస్తున్న వాళ్ళు ఎవరు కూడా సీట్లో ఉండరు. ఇప్పుడు రూల్ చేస్తున్న 90% మందికి మీద ఒక్కొక్కరి మీద 15 కేసులు 100 కేసులు ఉన్నాయి. మరి అది అలా ఎందుకు పెట్టారో మోడీ గారు, ఇంక్లూడింగ్ అక్కడ కూడా ఉన్నాయి, గుజరాత్లో కూడా ఇంక్లూడింగ్ ఎవ్రీ బడీ మీద ఉన్నాయి. ఎందుకంటే ఫ్రాంక్గా ఎవరు చెప్పరు, ఇది అందరికీ తెలుసున్న విషయం. ఎన్డీటీవీని అడగండి, రిపబ్లిక్ టీవీని అడగండి, అందరూ. కాకపోతే ఎవరికి సౌలభ్యంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఎవరి టైమ్స్ నుండి అందరూ చెప్తారు. ఇప్పుడు దావుద్ ఇబ్రాహిం అక్కడ పలానా నెంబర్ 58 53 లాహోర్లో ఉన్నాడని చెప్పి అందరికీ తెలిసి పార్టీలకు, మన ఇండియన్ పొలిటీషియన్స్ వాళ్ళ ఇంటికి పార్టీలకు వెళ్తారు. అతను మరి పట్టు రావట్లేదు. అంటే ఈ మార్పు రావాలంటే ఏ విధంగా వ్యవహరించాలి ప్రజలు? తుప్పును వదిలించాలంటే నెక్స్ట్ జనరేషన్ పూనుకోవాలి. ఈ వచ్చే జనరేషన్, ఇప్పుడున్న నెక్స్ట్ జనరేషన్ కూడా దీన్నే కొనసాగిపోతే, దీన్నే ఫాలో అయిపోతే ఎలా ఉంటుంది? స్పాయిల్డ్. అంటే వ్యవసాయ రంగానికి మార్పు అంటే ఉండదన్నమాట. మీరు ఒక్క వ్యవసాయం గురించి అడుగుతున్నారు. నేను ఒక్క వ్యవసాయం గురించి అడుగుతున్నాను. వ్యవసాయం ఒక్కదాని గురించి అడగటం వల్ల ఏం ప్రయోజనం లేదు. బికాజ్ వ్యవసాయం మీద అక్కడ మార్పు వస్తే మొత్తం ఒక నిజం చెప్తున్నాను, వ్యవసాయం మీద ఎవరు గిట్టుబాటు అవ్వట్లేదు, ఎవడో చేయడు. మరి మనం ఎలా తినాలి? చెప్పి మనం తిన్నాం కదా. అదే తింటున్నారు, చేస్తారు. కానీ వ్యవసాయం మీద లాభం వచ్చేది ఎవరికి? కూలి పని చేసుకునేవాడు వ్యవసాయం చేస్తే వస్తుంది. అంటే కష్టపడి పని చేసేవాడు వ్యవసాయం భూమిని దున్నుకుంటే వాళ్ళు ఒక్కరికే ఫలిస్తుంది. గట్టు మీద నుంచి వ్యవసాయం చేసే రోజులు పోయినాయి. అవును, ఎవరి పని అల్లే చేసుకోవాలి. అని ఎవరి పని అంటే ఇతనితో పాటు ఒక 1000 మంది పని చేసుకోవచ్చు. ఇతను కూడా అటువంటి వ్యవస్థలో ఉన్న అక్కడి నుంచి వస్తే వాళ్ళకి చాలా బంగారు బాటలా ఉంటుంది. ఈ టెక్నాలజీ ఉపయోగించుకోమని మోడీ గారు చెప్తున్నారు. ది డెవలప్డ్ టెక్నాలజీ. ఇక 2 ఎద్దుల బండ్ల మీద వెళ్తాను, పడవ మీద వెళ్తానంటే అలా కాకుండా యూ యూజ్ ఆల్ ద మోడర్న్ టెక్నాలజీ. లెట్ ద ఫార్మర్ గ్రో. ఫార్మర్ ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా అమ్ముకోవచ్చు. అంటే ఈ స్టేట్ గవర్నమెంట్ ఎందుకు అపోజ్ చేస్తున్నారు తెలియగడుగుతాను. వై? వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఎక్కడ రేట్ వస్తే అక్కడ అమ్ముకుంటాడు. అవును, అమ్ముకుంటారు. మరి అది వై ఈజ్ దిస్ తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ అపోజింగ్? అందులో చాలా చెప్తారు, ఏమీ కాదు. మీరు ఎన్నైనా చెప్తారు ఇంటర్ప్రిటేషన్. నేను వేరే ఇంటర్ప్రిటేషన్ చెప్తాను, మోడీ గారు వేరే ఇంటర్ప్రిటేషన్ చెప్తారు. అంచేత ప్రజలందరికీ మంచి జరిగేదే పెడుతున్నారు. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ దాని పవర్ దాన్ని చూపించుకుంటుంది. స్టేట్ గవర్నమెంట్ ఎలా చేతిలో పెట్టుకోవాలో వీళ్ళు ఏమనుకుంటారు, అందులో ఆ చేతిలోంచి బయటకు వచ్చేయాలని అనుకుంటారు. ఈ యొక్క ఫైట్ అన్ని చోట్ల అన్ని వేళల్లో ఉంటుంది, అన్ని టైమ్స్లో ఉంటుంది.
ఒక్క వ్యవసాయం గురించే మాట్లాడు దేశం యొక్క పురోగతి గురించి మాట్లాడుతున్నప్పుడు, అభివృద్ధి గురించి మాట్లాడుతున్నప్పుడు వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇండస్ట్రియలైజేషన్, ఎడ్యుకేషన్ సిస్టమ్. ఒక ఇంగ్లీష్ మీడియం వద్దంటారు. ఒక ఇప్పుడు అన్ని పాఠశాలల్లో కూడా ప్రైవేటీకరణను రద్దు చేసి ప్రభుత్వ పరం చేయాలని చెప్పేసి ఒక నినాదం అయితే చేస్తున్నారు బయట ప్రజలు. దానికి మీరేమంటారు? ప్రభుత్వ పరం చేయాలి, మొత్తం స్కూల్ అన్ని ప్రైవేటీకరణ తీసేసి రద్దు చేసేసి. తప్పలేదు, ఇట్స్ గుడ్ బికాజ్ ప్రైవేట్ పీపుల్ అది జరుగుద్ది అంటారు అంటున్నా. అది నేను చెప్పలేను, బికాజ్ అదే కదా అంటే మీ అనాలిసిస్. నా ఎనాలిసిస్ ఏం లేదు ఇక్కడ అంతా గవర్నమెంట్ బట్టి వాళ్ళు నెక్స్ట్ కూడా వాళ్ళ బీజేపీ ఉంటే జరగచ్చు. ప్రైవేటైజేషన్ అంతా కూడా తీసేసి వారు మొత్తం ప్రైవేటైజ్ అయిపోవచ్చు. మీరు రివర్స్ ఉల్టా అవ్వచ్చు. ఇప్పుడు అవును, చెప్పలేం. మీరు గవర్నమెంట్ టేక్ ఓవర్ అంటున్నారు, లేదు ఇప్పుడు ఇంకా రైల్వేస్ కూడా ప్రైవేటీకరణ అయిపోతుంది. మీరు ఇంకా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నారు. మీరు రైల్వేస్ కూడా ఒక బిజినెస్ పీపుల్ చేతిలోకి వెళ్ళిపోతున్నాయి. బుల్లెట్ ట్రైన్స్ వచ్చిన తర్వాత బికాజ్ దే హ్యావ్ టు మెయింటైన్. అంచేత ప్రైవేట్ అని చెప్పేసి బాగా మెయింటైన్ చేయాలి అన్నారు, బికాజ్ ఇట్స్ ఈజీ ఫర్ ద గవర్నమెంట్ టు గెట్ ద రెవెన్యూ. ఆ సిస్టమ్ రకరకాల కంట్రీల్లో స్టడీ చేస్తున్నారు. మన దేశం పెద్దది కాబట్టి మన దగ్గర వచ్చిన చిక్కు ఏంటంటే వీఆర్ థిక్లీ పాపులేటెడ్, చాలా వెరీ వెరీ వెల్ పాపులేటెడ్, ఇంకా చాలా రిసోర్స్ఫుల్గా ఉన్న భారతదేశంలో ఉన్న జనాభా అమెరికా కంటే 7 రెట్లు ఎక్కువైనా కూడా, వైశాల్యంలో దానికంటే చాలా తక్కువైనా కూడా ఇక్కడ ఇంకా ఎంతో ఉంది ఎక్స్ప్లోర్ చేయడానికి. అంత గొప్ప దేశం ఇది, అంత సుభిక్షమైన దేశం అనమాట. అంచేత దీన్ని అవకాశం తీసుకుని బతికేసే వాళ్ళు దళారీలు. గవర్నమెంట్ అందరూ శ్రీవైష్ణవులు ఏం కాదు వీళ్ళు ఎవరును. ఆల్ మోస్ట్లీ 90% ఆఫ్ ద గవర్నమెంట్స్ ఎలక్టెడ్ బై ద పీపుల్ ఆర్ రోగ్స్. వాళ్ళు దళారీల మర్డరర్స్. వాళ్ళందరికీ లేకుండా చేయాలని మనం రూల్ పెట్టారు. కొంత క్లీన్ అవుతే అవ్వచ్చు, చెప్పలేం. అంటే వాళ్ళు వెనకాల ఉండుకోవడానికి పడతారు. మళ్ళీని విలేజ్లో ఒక ఎస్టీకే నుంచోవాలి ఇక్కడ అని ఒక కమ్మోళ్ళు ఉన్న ప్లేస్లో ఊళ్ళో 10 కమ్మస్ 10 కాపులు ఉన్న ఊర్లో అది రిజర్వేషన్ చేస్తారు కావాలని. అప్పుడు వచ్చిన జగన్ లాంటి సీఎం అప్పుడేమవుద్ది, అదర్ దాన్ కాపు కమ్మ నిలబడాలి అక్కడ. కమ్మాస్ ఒక ఆయన ఎవరో దాన్ని ఏమంటారు, రజకుల్ని పెడతారు, అదే బ్యాక్వర్డ్. వాళ్ళు వచ్చి ఒక హరిజనులు పెడతారు. వీళ్ళిద్దరు వెనకాల, ఒకటి వెనకాల కాపులు, ఒకటి వెనకాల కమ్మోళ్ళు ఉంటారు. మళ్ళీ మీకు అర్థమైందా? అంటే ఓల్డ్ వైన్ అయినా న్యూ బాటిల్. వీళ్ళ తెలివితేటలు వీళ్ళకంటే సచ్చు తెలివితేటలు అన్నమాట. అసలు నిజంగా ఇప్పుడు ఈ క్యాస్ట్ అనేది అవసరం అంటారా? అవసరం లేదు, మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు. మరి ఎందుకు ఈ కులం అని చెప్పి ఈ కుల పిచ్చిలో గుజ్జుల్లాగా అయిపోయి ఇలాగా మరిగిపోతున్నారు? నాకు అర్థం కావట్లేదు. నేను ఎవరో కథ చిన్న షార్ట్ స్టోరీ కింద పెట్టాడు, చెప్పండి. ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఒక పెద్ద ఆయన కూర్చున్నారట. ఆయన ఈజ్ రిటైర్డ్ పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ ఎవరో, ఆయన కమ్మాయినట. ఓకే, సో ఈ పక్కన ఇంకోటి ఎవరో కూర్చున్నాడు. ఆయన క్యాష్ చెప్పలేదు. కథ చెప్పేవాడు ఇతను క్యాష్ చెప్పలేదు. మరి ఎందుకు చెప్పలేదు అర్థం లేదు నాకు. సో ఇతను ఎవరికో గురించి ఫోన్ లేదు మాట్లాడుతున్నాడట. అతను ఇలా చేయండి, అలా చేయండి, అబ్బాయికి ఇలా చేయండి అని అంటే, మీరు ఎవరి గురించి మాట్లాడతారు, మనవడేనండి అన్నాడట. పక్కన మనవడు అంటే మనకు అమ్మవాడేనా అన్నాడట. అంటే ఈడలా చూసాడట, మీరు చాలా పెద్ద ఆఫీసర్ కదా, రిటైర్డ్ అయిన పెద్ద ఐఏఎస్ ఆఫీసర్, మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారంటే, ఎలా మాట్లాడుతున్నారు, మా వాడిది ఈ హాస్పిటల్ కూడా మా వాడిది కాబట్టి వచ్చాను అన్నారట. ఆ తర్వాత రేపు లోపలికి వెళ్ళాడు హాస్పిటల్లో, అతనికి ఒక కిడ్నీ ఇవ్వాలి, కిడ్నీ కావాలి, లేకపోతే పోతాడు వీడు. నాకు కిడ్నీ ఎవరు ఇస్తారు దాని గురించి ఆలోచించి చాలా గాబరపడుతున్నారట. మరి దానికి కూడా దానికి కూడా మీ క్యాస్ట్లో పడితే కావాలా అని అడిగాడు. అప్పుడు ఇలా చూశాడు, నీ ఐఏఎస్ అంత మొహం మండ నువ్వు ఎక్కడ పెట్టుకున్నావు, నువ్వు హౌ కెన్ యూ డూ దిస్, హౌ కెన్ యూ థింక్ లైక్ దట్, ఇంకా క్యాస్ట్ అని చెప్పేసి. నేనేమన్నా నా క్యాస్ట్ చెప్పానా అని అన్నాడట. అనే తర్వాత నేను ఎవరి గురించో మాట్లాడుతున్నా కల్పించుకుని, ఆవిడ మనవడైనా చూసారా, నేను నా జీవితం అంతా మనవాళ్ళకి హెల్ప్ చేశాను అని వేరేగా చెప్తున్నాడు. ఇది ఎవరో సినిమా వాడే ఫేస్బుక్లో మా సినిమా అతని పేరు వద్దు కానీ ఒక సినిమా, అది రెడ్ అతను కథ రాసి పెట్టాడు ఫేస్బుక్లో.
రోజు ఒక కథ రాస్తాడు. అంటే ఈ విధంగా ఉన్నది సొసైటీ అని చూపించాడు. ఎక్స్పీరియన్స్ అని రాశాడు. Yes. దట్ కుడ్ బి అతను డైరెక్ట్గా రాశాడు కాబట్టి నేను డైరెక్ట్గా మీకు చెప్పాను యాక్చువల్గా, అవును విచ్ ఈస్ నాట్ కరెక్ట్. అది కమ్మ అవ్వచ్చు, అక్కడ కూర్చున్నవాడు రెడ్ అవ్వచ్చు, కూర్చున్నాడు కాపు అవ్వచ్చు, లేదా కూర్చున్నాడు బ్రాపినోడు అవ్వచ్చు. ఎవరు చేసినా పొరపాటు అది. మీ వాళ్ళది కదా నువ్వు వచ్చావు, నీకు ఇప్పుడు మీ వాళ్ళ లోపలికి వెళ్ళి ఏం చెప్పారు, నీకు కిడ్నీ కావాలి సస్తావని చెప్పారు. ఎవడెవాడు నీకు? ఎవరైనా అవ్వచ్చు, కానీ వాళ్ళే కావాలి. ఎవరిస్తారు నీకు? నీలాంటి ఎవడెవడు? నీలాంటి నీ క్యాస్ట్ తోటి కూడా ఇవ్వండి నీకు. ఇచ్చినా కూడా సూట్ అవుతుంది. సూట్ అయినా కూడా ఉండాలి, చచ్చిపోతామండి. అది కర్మ అది.